నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మా అమ్మ చనిపోయిన 13వ రోజు. కథ ఇప్పుడే మొదలైంది. స్టోరీ ఫుల్గా చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కార్తిక్. నేను హైదరాబాద్లో చదువుతుండగా మా పాత ఊర్లోని పాత ఇల్లు అమ్మ చనిపోయిన తర్వాత ఖాళీ అయింది. అప్పటి వరకు మేము ఎప్పుడు అక్కడికి పోలేదు. కానీ మామయ్య ఒకరోజు ఫోన్ చేసి, ఇల్లు అమ్మ పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్కి నీ సిగ్నేచర్ కావాలరా అన్నాడు. నేను సరే అని 10 రోజులు సెలవు తీసుకొని ఊరు వెళ్ళా. అక్కడికి రాత్రి 9:30కి చేరుకున్నా. ఇంటి పక్కన పెద్ద వేప చెట్టు, దాని క్రింద ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. ఒక్క సెకండ్ మాత్రమే కనిపించింది, అంతే, ఇంకా కనిపించలేదు. నేను ఊహించుకున్నానేమో అనుకున్నాను. ఇకపోతే ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తున్న కొద్దీ ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ నా చుట్టూ ఉన్నట్టుగా అనిపించింది. గోడలు మురికిగా ఉన్నాయి, మూలల్లో ఎలుకల శబ్దాలు. కానీ ఓ రూములో మా అమ్మ ఫోటో పడేసి ఉంది. పక్కనే ఒక పాత నోట్బుక్ జీర్ణంగా మచ్చలతో ఉంది. నా మనసు ఎందుకో చెప్తుంది అది కరెక్ట్ కాదని చెప్పి. కానీ ఒక్కసారి ఆ బుక్ తీసి చూసా. ముందు పేజీ చూసిన వెంటనే శరీరం మొత్తం గడ్డ కట్టుకుపోయింది. ఈ ఇంట్లో రాత్రి 12 తర్వాత అద్దం ముందు నిలబడవద్దు, నిలబడితే అది నన్ను కాదు అని రాసుంది. నేను జాగ్రత్తగా బెడ్ మీద పడుకున్నాను, కానీ మనసు మొత్తం గడగడలాడుతుంది. అంతలోనే మొదటిసారిగా ఆ శబ్దం విన్నా. ఎవరో గట్టిగా కార్తీక్ అని అరవడం. కార్తీక్ చెప్పకపోతే నువ్వు చేస్తావు అని అరవడం. ఈ గొంతు చూస్తే మా అమ్మ గొంతే, కానీ చాలా వింతగా వికృతంగా ఒక మృత శరీరం మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు. లోపల ఇల్లు మొత్తం వెతికి చూసా, ఎవరూ లేరు. ఒక బుక్ వైపు మాత్రమే నా ఆకర్షణ వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం సేపు అయిన తర్వాత నేను మెలకు వచ్చి వాష్రూమ్లోనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అనుకోకుండా అద్దం వైపు చూసా. నా అద్దంలో ఉండే ప్రతిబింబం నన్నే చూస్తున్నట్టు అనిపించింది. నేను ఇది ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఆ ప్రతిబింబం నన్నే చూస్తూ ఒక రకమైన నవ్వుతో నా వైపు చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది. కానీ నేను నవ్వడం లేదు. నా చేతులు కాళ్ళు ఆడట్లేదు. కొంచెం నెమ్మదిగా చూస్తే ఆ ప్రతిబింబం నాది కాదు. ఆ అద్దం లోపల నుంచి మరొకరు ఎవరో నా వైపు చూస్తూ నాతో ఇలా అన్నారు, నువ్వు మళ్ళీ వచ్చావు కదా కార్తీక్. ఇంతలో నా వెనక నుండి ఎవరో పరిగెత్తడం నేను విన్నాను. నేను ఆ శబ్దాన్ని అనుసరిస్తూనే 2nd ఫ్లోర్లోకి వెళ్ళాను. అక్కడ ఉన్నది చూశాక నాకు వెన్నులో వణుకు పుట్టింది. అక్కడ ఒక శరీరం కాలిపోయి కనిపించింది. అది చాలా రోదనతో ఏడుస్తూ ఉంది. ఇంకా నా వైపే చూస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కాక వెంటనే మళ్ళీ కింద ఫ్లోర్కి పరిగెట్టాను. అప్పుడు ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద మరొకసారి ఆ రూపం నాకు కనిపించింది. ఆ రూపం నా వైపే చూస్తూ తన చేతిలో ఏదో పట్టుకొని ఉంది. అప్పుడు అర్థమైంది, ఆ అద్దమే ఈ రూపమని. నేను ఇంకా తడువు చేయకుండా ఆ అద్దం దగ్గరికి పరిగెట్టాను. ఆశ్చర్యంగా ఆ అద్దం 2 ముక్కలుగా విరిగిపోయింది. అప్పుడు ఆ అద్దంలో నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏం జరిగిందో. ఈ స్టోరీ కంటిన్యూషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేయండి, తొందరగా వచ్చేస్తా.